శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏమిటంటే, మన ఆలోచనలు నిరంతరం మనం మనసుతో చేసే ఆలోచనలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి. అంటే మనం ఒకటి కోరుకుంటాం, కొంతమందికి కోరిక తీరుతుంది, కొంతమందికి కోరికలు తీరవు. కారణం ఏమిటి? మరి కోరుకున్నంత మాత్రాన మరి భగవంతుడి దగ్గరికి పోయి దేవుడి దగ్గరికి పోయి కోరిన గుడికి పోయి లేదా ఎవరైనా ఆశీర్వాదం తీసుకున్నా కొన్ని ఫలిస్తాయి. ఎందుకని మరి తేడా ఎక్కడ? అన్నీ ఎందుకు ఫలించవు అనేది కొంచెం ఆలోచిద్దామండి. దీనికి మనం ఒక థాట్ పవర్, అంటే మన ప్రతి ఆలోచనకి, మనం చేసే మంచి ఆలోచన కానీ చెడు ఆలోచన కానీ ప్రతి ఒక్క ఆలోచనకు వెనకాల మన ప్రాణశక్తి ఉంటుందండి. ఎందుకంటే మనసు ప్రాణం ఒకే చోట పడతాయి. మనసు ప్రాణం పుట్టుక ఒకటే చోటు, అది ఆజ్ఞాచక్రం అనమాట. ఆజ్ఞాచక్రం నుంచే మనకి సంకల్పం రావాలన్నా చేయాలన్నా కూడా మొత్తం అక్కడి నుంచి వస్తాయి. ప్రాణశక్తి మనసు దాన్ని మన ఆలోచనకి అనుసరించి ఉంటుంది అన్నమాట. ప్రాణశక్తి అనమాట. ఎవరిలో అయితే ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే ప్రాణశక్తిని సూక్ష్మ స్థాయిలో ఉంటుందో, అంటే సాధన ద్వారా ప్రాణశక్తిని సూక్ష్మ స్థాయిలకు తీసుకెళ్తారో వాళ్ళకి సంకల్ప శక్తి కూడా ఎక్కువ ఉంటుందండి. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం చేసే ప్రతి ఆలోచన కూడా వృధా కాలేదు. యూనివర్స్లో ఏం చేస్తుందంటే, మనం చేసే ఆలోచన మంచిదైనా చెడుదైనా కూడా మన యూనివర్స్లో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ జీవజాలం మొత్తం చేసేటువంటి ఆలోచనలన్నీ వాయువులో కలిసి ఉంటాయండి. ఆకాశంలో మిళితమై ఉంటాయి అన్నమాట. దీనిలో అనమాట, మన చుట్టూ ఉన్న ఆకాశంలో ఆకాశిక్ రికార్డింగ్స్ అంటారు వాటిని. మామూలుగా అనిపిసెంట్ వాళ్ళు, థియాసఫికల్ వాళ్ళు వాటిని ఆకాశిక్ రికార్డింగ్స్ అంటారు అనమాట. అంటే ఎప్పుడో జరిగిన సంఘటనలు కూడా ఆఖరికి అప్పుడు జరిగినటువంటి మాటలు కదా, అవి కూడా రికార్డింగ్స్ కూడా ఉంటాయి అందులో. చూడగలిగే స్థాయి, అంత సూక్ష్మ స్థాయి మనసుకు ఉండాలన్నమాట. ఇప్పుడు చైతన్య మహాప్రభు బృందావనం వచ్చి శ్రీకృష్ణ లీలను మొత్తం దర్శించాడు ఆయన. మరి ఆయనకి అంత సూక్ష్మ స్థాయిలో దర్శించగలిగిన మనసు అంత శుద్ధ మనసులు ఉంది కాబట్టి, అది అందులో మనసులో ఎటువంటి మాలిన్యాలు లేవు కాబట్టి మనసులో డిస్ట్రాక్షన్స్ లేవు అనమాట. అంటే మనసు చెదిరిపోలేవు, భగవంతుడి మీదే అట్టి పెట్టుకున్నాడు కాబట్టి అవన్నీ చూడగలిగాడు అనమాట. అట్లాగే మనం చేసేటట్టు ప్రతి ఆలోచన, మంచి ఆలోచనలు చేస్తే ఏమవుతుందంటే, మన యూనివర్సిటీలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు చేసినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలతో అది మిక్స్ అవుతుందంట. అది అంటే మొమెంటం తీసుకోవడం అనమాట. ఆలోచన మంచిగా చెడుగా ఆలోచన చేసినప్పుడు అది యూనివర్స్లో మిగతా అంతకుముందు ఎన్నో తరాలు జీవించి వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. వాళ్ళు పోయినా కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు యూనివర్స్లో బలమైన ఆలోచనలు స్థిరంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి సాధన చేసినటువంటి వ్యక్తుల వెళ్ళిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకు మనశ్శాంతికి వెళ్ళడానికి కారణం అదే. ఒక ఋషుల ఆశ్రమాలకు కానీ దేవాలయాలకు కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే, అంతకుముందు ఉన్నటువంటి దర్శించినటువంటి వెళ్ళినటువంటి సాధన తాలూకు ఇవి ఉంటాయి అనమాట. అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి అనమాట. యూనివర్స్లో అంటే వాతావరణంలో ఉంటాయి అనమాట. పంచభూతాల్లో మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట. మనం వినగలిగే స్థాయి మనకి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనం అన్ని చూడగలం, వినగలం, అన్ని చేయగలం అనమాట. కాబట్టి మనం ఏంటంటే, మనం చేసే ప్రతి ఆలోచన కూడా యూనివర్స్లో అట్లా మంచి కానీ చెడు కానీ యూనివర్స్లో ఒకదాన్ని అటువంటి ఆలోచనలు లైక్ మైండెడ్ అనమాట. అదే రకమైన ఆలోచనలు కలుపుకుంటూ శక్తిని పుంజుకుంటుంది అనమాట. శక్తిని పుంజుకొని మన దగ్గర వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. రౌండ్ వర్తుల ఆకారం అనమాట. మన దగ్గర నుంచి బయలుదేరినటువంటి థాట్ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుంది. అది మంచి అయినా చెడు అయినా అనమాట. కాబట్టి ఒక కోరిక కోరారు అనుకోండి, కొంతమంది కొద్దిగా లేటుగా తీరుతాయి కోరికలు. ఎందుకని? వాళ్ళ సంకల్ప శక్తి తక్కువగా ఉంటుంది అనమాట. సంకల్ప శక్తి ఉన్నవాడు కనుక కోరుకుంటే ఎంబడి అయిపోతుంది. అది యోగులకి, ఋషులకి సంకల్ప శక్తి ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు శాపం పెట్టినా కూడా ఎంబడి ఫలించడానికి కారణం ఏంటంటే సంకల్ప శక్తి అనమాట. కాబట్టి ఈ సంకల్ప శక్తిని మనం డెవలప్ చేసుకోవడానికి ఏం చేయాలంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి మనం రావాలండి. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్లేటటువంటి విధి విధానాలు తెలుసుకోవాలన్నమాట. ఆ విధి విధానాలు తెలిపేటటువంటి మార్గమే ఈ సిద్ధ మహాయోగం అనమాట. సిద్ధ మహాయోగంలో మనం ఎట్లా సంకల్ప శక్తిని పెంచుకోవాలి, మన ప్రాణశక్తి లెవెల్స్ సూక్ష్మ స్థాయిలోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది అతి వివరంగా చెప్పబడుతుంది అన్నమాట. ఈ రోజుకు స్వస్తి.